రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. అయోధ్య రామ మందిరంపై దాడికి ఐఎస్ఐ కుట్ర చేసింది. ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఫరీదాబాద్లో ఐఎస్ఐ ఉగ్రవాది అబ్దుల్ రెహమాన్ను అరెస్ట్ చేశారు. రెహమాన్ దగ్గర 2 హ్యాండ్ గ్రానైట్లు లభ్యమయ్యాయి. ఇక గుజరాత్, హర్యానా ఏటీఎస్ జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఉగ్రదాడిని భగ్నం చేసింది. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. సాయిరామ్, దాదాపు మనకు కొద్దిసేపటి క్రితమే అయోధ్య రామ మందిర్పై అంటే ఐఎస్ఐ కుట్రను భగ్నం చేసిందని చెప్పవచ్చు. అయోధ్య రామ మందిర్పై ఉగ్రదాడి చేసినటువంటి ఏదైతే పథకం ఉందో, ముఖ్యంగా దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా ఇలాంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో గత 2 రోజుల క్రితము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి శాంతి భద్రత నేపథ్యంలో కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ముఖ్యంగా దాదాపు జరిగినటువంటి ఈ సమావేశంలో రానున్నటువంటి ఏదైతే మనకు శ్రీరామనవమి కమింగ్, అంటే మనకు ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి అయోధ్యలో చాలా పెద్ద పండుగ. దాదాపు వారం రోజుల పాటు జరిగేటటువంటి ఈ పండుగకు ఇప్పటి నుంచి కూడా ముస్తాబవుతున్నటువంటి సందర్భం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఈరోజు సాయంకాలము మనకు హర్యానా బార్డర్లో ఉన్నటువంటి ఫరీదాబాద్లో ఒక ఉగ్రవాదిని పోలీసులు ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఒక కుట్రను భగ్నం చేయడంతో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని బయటికి రాబట్టారు. ముఖ్యంగా దాదాపు ఇది జాయింట్ ఆపరేషన్ చెప్పవచ్చు. గుజరాత్, తర్వాత హర్యానా పోలీసులు, తర్వాత ఢిల్లీ పోలీసులు కలిసి చేసినటువంటి ఇది ఒక జాయింట్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ లో భాగంగా ఒక ఉగ్రవాదిని పట్టుకోవడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా రాబట్టారు. ముఖ్యంగా మనకు ఢిల్లీకి ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే హర్యానా రాష్ట్రం అటాచ్ ఉన్నది, దానికి మధ్యలో ఉన్నటువంటిది ఫరీదాబాద్ అన్నది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. అంటే మనకు ఢిల్లీ బార్డర్ కి తర్వాత హర్యానా బార్డర్ కి ఒక ఏరియా లాంటిది, ఒక కాలనీ లాంటిది మనకు ఫరీదాబాద్. ఈ ఫరీదాబాద్ లో దాదాపు మనకు 500 మీటర్ల మేరకు కూడా హై సెక్యూరిటీ ఉండేటటువంటి స్థలము ఇది. అయితే ముఖ్యంగా జాయింట్ ఆపరేషన్ దాదాపు ముందస్తుగా సమాచారం ఉండడంతో ఒక్కసారిగా కూడా పోలీసులు కూడా గత 2 రోజుల నుంచి కూడా ఈ సమాచారం ఎక్కడా కూడా బయటికి వెల్లడి కాకుండా చాలా చాకచక్యంగా ఈ ఉగ్ర దాడిని మాత్రం అరికట్టారు. ఉగ్రదాడి ముప్పును మాత్రము ఎవరైతే ఉగ్రవాదిని పట్టుకోవడానికి మాత్రం చాలా కీలకమైనటువంటి సమాచారంతో జాయింట్ ఆపరేషన్ చేశారని చెప్పవచ్చు. దాదాపు ఏదైతే ఫరీదాబాద్ లో ఉన్నటువంటి ఒక మటన్ వ్యాపారి చాలా కీలకము, చాలా కేంద్రంగా ఈ యొక్క ఉగ్రదాడికి కుట్ర పడినట్లు తెలుస్తుంది. అతడు ఏదైతే మటన్ వ్యాపారి దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఫరీదాబాద్ లో ఉండేటటువంటి ఒక వ్యక్తి. అతడు ఏదైతే అయోధ్య రామ మందిరానికి రానున్నటువంటి దాదాపు నెల రోజుల్లో కూడా అయోధ్య రామ మందిరం యొక్క శ్రీరామనవమి వేడుకలు కూడా జరగబోతున్నాయి. దీనిలో భాగంగానే ఉగ్రదాడి జరపాలి అన్నటువంటి ఒక ఉగ్ర కుట్రను మాత్రము భగ్నం చేశారు. దీనికి మొత్తం అంతా కూడా ఒక కీలకమైనటువంటి టెర్రరిస్ట్ కూడా అతడు దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా మంతనాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు ఏదైతే మటన్ వ్యాపారి దగ్గరికి ఈ యొక్క టెర్రరిస్ట్ రావడము, రెహమాన్ అతని పేరు వచ్చేసేసి అబ్దుల్ రెహమాన్ అనేటువంటి వ్యక్తి రావడము, అతనికి దాదాపు ఉగ్రదాడికి సంబంధించినటువంటి మందుగుండ్లు, తర్వాత దానికి సంబంధించినటువంటి గ్రెనేడ్స్ కి సంబంధించినటువంటి, తర్వాత మనకు ఏదైతే ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఒక బాక్స్, అంటే ఆ బాక్స్ లో ఇంకా చాలా సంబంధించినటువంటి మనకు బుల్లెట్స్ కి తర్వాత గ్రానైడ్స్ కి సంబంధించినవి కూడా చాలా ఉన్నట్లు కూడా ఎక్కడ కూడా అంటే పూర్తి సమాచారాన్ని పోలీసులు కూడా వెల్లడిస్తలేరు. అయితే ముఖ్యంగా మాత్రము ఏదైతే ఉగ్రదాడి జరిపేందుకు కావాల్సినటువంటి సామాగ్రి మాత్రం ఒక బాక్స్ పెట్టెలో అందిస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు చాలా చాకచక్యంగా అటు గుజరాత్ పోలీసులు తర్వాత హర్యానాకు సంబంధించినటువంటి పోలీసులు చాకచక్యంగా ఈ ఉగ్రవాదిని పట్టుకోవడము, తర్వాత అతన్ని వెంటనే తీసుకొని అంటే వారు వెంటనే ఒక ప్లేస్ లోకి తీసుకొని వెళ్లి ఇంటరాగేషన్ చేయడంతో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం బయటపడిందని చెప్పవచ్చు. అయితే వచ్చే నెల
6వ తేదీన మనకు శ్రీరామనవమి. దీనికి సంబంధించినటువంటి దాదాపు 1వ తేదీ వారి నుంచే దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది అతిరథ మహారథులు కూడా ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరానికి రానున్నటువంటి సమయంలో ముఖ్యంగా ఈ యొక్క ఉగ్రదాడి యొక్క కుట్రను భగ్నం చేయడం అన్నది ఇక్కడ పోలీసులు భగ్నం చేయడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ముఖ్యంగా ఇంకా సమాచారం రాబట్టాల్సి ఉంది. ఈ యొక్క భాగములో ఈ ఉగ్రదాడిలో ఈ కీలక వ్యక్తి ఇతడైనా, ఇంకా ఇతనితో పాటు కూడా ఇంకా కొంతమంది భాగస్వామ్యం కానున్నారా అన్నటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ కళ.